ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం. ఈరోజు శనార్థి తెలంగాణలో వచ్చిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలతో పాటు శనార్థి నేటి మాట పెద్దపల్లి రాజన్న రాసిన నేటి మాట ఒకసారి చదువుకునే ప్రయత్నం చేద్దాం. దాంతోపాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఏం వార్తలు వచ్చినాయి ఏం కదా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి ఈ బులెటిన్ ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఒకసారి నేటి మాట తీసుకుందాం. నా ప్రజలలో మరింత చైతన్యం రావాలి, జన చైతన్యమే రాష్ట్రమంతా మేలుకోవాలి, రాజ్యాధికారం కోసం అందరూ ఒక్కటి కావాలి, బీసీ రిజర్వేషన్ల అంశాన్ని నానపెడుతున్న నేతలను తరిమి కొట్టాలి, రాజకీయాలను భ్రష్టు పట్టించిన దుర్మార్గులను గద్దె దింపాలి, అగ్రకులాల రాజకీయ నాయకులను పాత్ర పెట్టాలి, అవినీతి నాయకుల భరతం పట్టాలి, నేటి సమాజంలో ఓట్ల విప్లవం రావాలి, నోట్లకు ఓట్లు అమ్ముకోవడం మానుకోవాలి, మేధావులంతా ఏకం కావాలి, కళాకారులు కదం తొక్కాలి, రేపటి ఎన్నికల్లో అణగారిన కులాల ఐక్యత వర్ధిల్లాలి, గర్భశోకాన్ని అనుభవిస్తున్న అమరవీరుల తల్లుల ఆశయాలను నెరవేర్చాలి, తెలంగాణలో ఆత్మహత్యలు ఆగిపోవాలి, సామాజిక తెలంగాణ నిర్మించుకునేందుకు అడుగులు పడాలి, జనం ఓట్లతోనే బుద్ధి చెప్పాలి, ప్రజలకు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో ఆఖరికి ప్రజలే గెలవాలంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా ప్రజల్లో ఇంకా చైతన్యం రావాలి. మనం ఓటేసేటప్పుడు ఎందుకు వేస్తున్నాం, ఎవరికి వేస్తున్నాం, మన అసలు వాడు ఏం చేయగలుగుతాడో ఏందన్నది ఆలోచించుకుని ఓటేయాలి. మన ప్రజల చైతన్యం అంతే ఆటోమేటిక్ నాయకులు మారుతారు. నాయకులు కూడా ప్రజలతో పాటు నాయకులు కూడా కొంచెం మారాలి. ఏంటంటే వాడు 500 వస్తే నేను 1000 రూపాయలు వస్తా, వాడు 1000 వస్తే నేను 1500 వస్తా, వాడు మంచిదాకా చూసి ఆనకన్నా ఎక్కువ 500 వస్తా అంటే నువ్వు జీవితంలో మార్పు రాదు. గుర్తుపెట్టుకొని ఈ భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉంటుంది, అంతే. అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఇక ఎప్పుడు చెప్పుకున్నా భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం అని చెప్పుకోవాల్సిన పరిస్థితికి వస్తుంది. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న నేటి మాట. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ తీసుకుందాం. ఉమ్మడి కరీంనగర్ తీసుకుంటే ప్రజలకు అంకిత భావంతో సేవలు అందించాలి. వేములవాడ రూరల్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసెల సదానందం, సర్పంచ్ వార్డు సభ్యులుగా ఎన్నికైన న్యాయవాదులకు సన్మానం అనే ఒక వార్తనైతే చూస్తున్నాం. దానికి సంబంధించిన వార్త చూద్దాం. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ వార్డు సభ్యులు గెలుపొందిన న్యాయవాదులు ఆయా గ్రామ ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తూ మంచి పేరు సంపాదించుకోవాలని వేములవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు గుడిసెల సదానందం అన్నారు. వేములవాడ కోర్టు బార్ అసోసియేషన్లో న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేస్తూ దుండ్రపల్లి గ్రామ సర్పంచ్గా ఎన్నికైన జంగం అంజాను, వివిధ గ్రామాల వార్డు సభ్యులుగా గెలుపొందిన మారుముఖం అనిల్ కుమార్, మల్లారం, కన్నం అనిల్, అనంతపల్లి, తోట శేఖర్, నాగయ్యపల్లిని గురువారం బార్ అసోసియేషన్ హాల్లో అధ్యక్షులు సదానందం ఆధ్వర్యంలో న్యాయవాదులు శాల్వతో సన్మానించి మెమెంటోలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గుడిసెల ఆనందం మాట్లాడుతూ ఎన్నికల్లో గెలుపొందిన న్యాయవాదులు ప్రజలకు సేవలు అందిస్తూ రాజకీయాలను విలువ పెంచాలని ఆకాంక్షించారని ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి, కటకం జనార్దన్, పొత్తూరు అనిల్ కుమార్, విద్యాసాగర్ రావు, కోల శ్రీనివాస్, పర్రపల్లి అంజయ్య అని ఇదంతా పాల్గొన్నారని చెప్తా ఉన్నారు కదా. ఈ స్థానిక ఎన్నికలలో నిజంగా చాలా డిఫరెంట్. చాలామంది యువకులు వచ్చారు. పాత గ్రామ పంచాయతీ పాత ఎన్నికలలో ఎవరైతే ఉన్నారో, పాత పాలకులలో ఎవరైతే ఉన్నారో చాలామంది మార్పు వచ్చింది. ప్రజలు ఎంతో కొంత మార్పు కోరుకున్నారు. ఎందుకంటే గత పాలకుల నిర్లక్ష్యమే, గత పాలకులు పరిపాలన చేతగాక కొంతమంది చేతగాక ప్రజలను హింసించి తింటా ఉంటే, కొంతమంది గ్రామ పంచాయతీకి పెట్టిన డబ్బులు రాక కొంతమంది ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలలో ఏం రావని వాళ్ళ కాళ్ళు సైలెంట్ అయిపోయిన నేపథ్యం చూస్తూ ఉన్నాం. ప్రజలు కూడా ఎంతో కొంత చైతన్యమయ్యారు. కొంతమంది డబ్బులు ఇస్తే కూడా తీసుకోలే, అటువంటి పరిస్థితికి తీసుకొచ్చారు. నిజంగా ఈ మార్పు మంచిదే. ఇక కాంగ్రెస్ ధర్నాపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు కౌంటర్ అట. ఈ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ధర్నాపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు రొడ్డబైన గోపి తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ నేతలు ఎందుకు ధర్నా చేస్తున్నారో వారికి కూడా స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. గురువారం సిరిసిల్లలో బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. నేషనల్ హెరాల్డ్ కేసు బీజేపీ ప్రభుత్వం పెట్టింది కాదని, సుబ్రహ్మణ్య స్వామి వ్యక్తిగతంగా దాఖలు చేసిన కేసు అని తెలిపారు. సుప్రీంకోర్టులో ఆదేశాల మేరకే ఈడీ వంటి దర్యాప్తు సంస్థలు విచారణ జరుపుతున్నాయని, దీనికి రాజకీయ రంగు పులిమి ప్రజలను తప్పిదారు పట్టించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ గౌరవించకుండా వీధి రాజకీయాలను చేయడం సరికాదన్నారు. ప్రజా సమస్యలపై వదిలేసిన నేతల వ్యక్తిగత కేసుల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం దురదృష్టకరమని గోపి వ్యాఖ్యానించాడు. అని ఈ నేషనల్ హెరాల్డ్ కేసులో ఒక కేసు పెడితే వీళ్ళు కాంగ్రెస్ నాయకులు నిన్న ఎమ్మెల్యేల కాంచెలు ఇలా ఓవరాక్షన్, మామూలు ఓవరాక్షన్ కాదు. వీళ్ళు గేట్లు దుంకినట్టు పెద్ద అసలు సినిమా హీరోలు కూడా పనిచేయాలి. ఇలా యాక్టింగ్ చేశారు. అధికారంలో ఉన్నారు మీరే. పోలీస్ డిపార్ట్మెంటు గవర్నమెంట్ హోంశాఖ మీదే. హోంశాఖ వెనకన్నా ఇచ్చిరా? ముఖ్యమంత్రి దగ్గరనే ఇంతవరకు ఉన్నది. హోంశాఖ మీదే, అంత మీదే. మళ్ళా ఇది ఏంటంటే ప్రతి ఒక్కరికి ప్యాషన్ అయిపోయింది. అధికారంలో ఉన్నోడు కూడా ధర్నా చేస్తారట. కొంతమంది ఎమ్మెల్యేలు చెప్పారు, వడ్లు కట్ అవుతున్నాయని చెప్తే వినపోతే మేమే ధర్నాకు దిగుతాం. నువ్వు ధర్నాకు దిగినా గడ్డి వీకనా నీకు అధికారం ఇచ్చింది.
అధికారంలో ఉన్నాడు ధర్నా దిగినాక నీకు గడ్డి విగ్గానా నీకు అధికారం ఇచ్చింది సిగ్గుండాల మాట మాట్లాడడానికి. రేషన్ కార్డులు లబ్ధిదారులకు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఇదొకటి రేషన్ కార్డులకు సంబంధించి ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి. ఇది ఒకసారి సంప్రదించండి. రేషన్ కార్డులు లబ్ధిదారులు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం ప్రతి రేషన్ కార్డులు తన యొక్క వేలిముద్ర సాయంతో 100% ఈకేవైసీని పూర్తి చేసుకోవాలని జిల్లాలో ఇప్పటివరకు 72.29% మాత్రమే పూర్తి చేసుకున్నారని మిగిలిన 168,272 రేషన్ కార్డుల దారులు 5 సంవత్సరాల వయసు పూర్తి చేసుకున్న వారు వారి యొక్క నివాసంలో అందుబాటులో ఉన్న రేషన్ షాప్కు వెళ్ళి తమ యొక్క ఈకేవైసీ తప్పక పూర్తి చేసుకోవాలని తెలిపారు. 5 సంవత్సరాల వయసు పూర్తి కానీ పిల్లలకు ఈకేవైసీ నుండి మినహాయింపు ఇవ్వడమైనది. ఎఫ్పి షాప్ డీలర్లకు వారి యొక్క రేషన్ షాపులను తెరిముంచి ఈకేవైసీ పూర్తి చేయడానికి సహకరించాలని రేషన్ షాపుల యందు ఈ విషయంలో కార్డుదారులతో సహకరించి ఈకేవైసీ పూర్తి చేయాలని ఈ విషయంలో వారి షాప్ నందు ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారని చూస్తూ ఉన్నాం. 5 సంవత్సరాలు దాటిన పిల్లలకు ఈకేవైసీ అంటే ఎవరి వేలు ముద్ర పెట్టినా కానీ వస్తుంది. ఆ వేలు ముద్ర పెట్టి ఈకేవైసీ పూర్తి చేసుకుంటే మనకు సేఫ్ జోన్లో ఉంటాం అన్నట్టు. అంటే ఎక్కడ 5 సంవత్సరాలు దాటిన వాళ్ళకు మన ఇంట్లో ఏ కుటుంబ సభ్యుడు వచ్చినా కానీ వేలు ముద్ర పెట్టగానే మనకు బియ్యం వస్తాయి. గట్లుంటే దయచేసి దీన్ని పూర్తి చేసుకోవాలి. పంచాయతీ ఎన్నికల్లో గందరగోళం. పైడిపల్లిలో లాఠీ చార్జి గాలుల్లోకి కాల్పులు. మత్తునూరు గ్రామ ఉప సర్పంచ్ ఎన్నిక వివాదం. ఇక్కడ విషయం ఏంటంటే కొన్ని గ్రామ పంచాయతీలలో సర్పంచ్ ఎన్నికల కన్నా ఉప సర్పంచ్ ఎన్నిక అనేది వేడిగా జరిగింది. ఎందుకంటే గ్రామ పంచాయతీలలో వార్డు సభ్యులను గమ్మడం, లేకపోతే వార్డు సభ్యులను రానియకుండా చేయడం, విననీయకుండా చేయడం చాలా హంగామా చేసిరు. కానీ లాస్ట్కి వస్తే న్యాయమే గెలిచింది కొన్ని చోట్ల. జగిత్యాల జిల్లా వెలుగుటూరు మండలంలో 3వ విడత సర్పంచ్ ఎన్నికల వివాదాస్పదంగా ముగిశాయి. పైడిపల్లిలో దొంగ ఓట్లు వేశారని ఆరోపిస్తూ ఒక వర్గం ప్రజలు ఆరోపిస్తూ పోలింగ్ బూత్ ఎదుట ఆందోళన చేపట్టారు. డిఎస్పీ ఎస్ఐలకు గాయాలు కావడంతో పరిస్థితి ఉధృతంగా మారుతున్న నేపథ్యంలో పోలీసులు లాఠీ చార్జ్ చేయడంతో పాటు గాల్లోకి కాల్పులు జరపడం సంచలనంగా మారింది. దీంతో పాటు మత్తునూరులో ఉప సర్పంచ్ ఎన్నిక నిబంధనలకు విరుద్ధంగా నిర్వహించారనే ఆరోపణ వస్తున్నాయి. ఎన్నికైన వార్డు సభ్యులను వారికి స్వేచ్ఛపూరితంగా వాతావరణంలోకి ఎన్నిక నిర్వహించకుండా గతంలో గెలిచిన వారు వార్డు మెంబర్లను బలవంతంగా రోమ్లో బంధించి ఆగమేఘాల మీద ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించారని ఆరోపించారని ఒక వార్తనే చూస్తున్నాం. అయితే ఇక్కడ సరే ఈ విషయం పక్కకెడితే వీళ్ళు ఒక వార్డు సభ్యుడు గెలిచిందంటే ఆయన ఇక బయట ప్రపంచంతో సంబంధం లేకుండా కొంతమంది దుర్మార్గమైన ఆలోచనతో ఉప సర్పంచ్ని ఎన్నుకోవాలనే ప్రయత్నం కొన్ని గ్రామ పంచాయతీలలో జరిగింది. స్వేచ్ఛగా నిజంగా మనకు సర్పంచ్ని నిలదీసేటోడెవడు, మాట్లాడేటోడెవడు, ఏం కథ అసలు ఏం జరుగుతుంది అన్నది తెలియకుండా కేవలం డబ్బులు ఇస్తేనే ఉప సర్పంచ్ ఎన్నిక అనే విధంగా దీని దుర్మార్గమైన ఆలోచనను బంద్ చేసుకోవాలి. ఈ బంద్ చేసుకుంటే గ్రామం డెవలప్ అవుతుంది. ఇప్పుడు నీకు ఉప సర్పంచ్కే వాడు 4-5 లక్షలు పెట్టినాక ఎక్కడి చెల్లి తీసుకొస్తాడు? డబ్బులు ఏం చెల్లి తీసుకురావాలి? వాడు ఏం చెల్లి మళ్ళీ సంతకం పెట్టాలంటే పైసలు తీసుకోవాలి. అంతే కదా మీరు నేర్పించేది. ప్రజలు మారాలి. వార్డు సభ్యులు కూడా పోటీ చేసేటోళ్ళు డబ్బులు రూపాయి ఖర్చు పెట్టుకోకుండా గెలవాలి. అరే నిల్చున్న 4 రూపాయి ఖర్చు పెట్టుకోకపోతే ప్రజలు ఓటే అంటారా? నేను వాడు వంచా నువ్వు వంచా ఆగమయ్యి అంగడి చేయబడుతుంది. ప్రజాస్వామ్యం గొంతు నొక్కేయడమే బీజేపీ లక్ష్యం. ఈడీ ఛార్జ్ షీట్కు ఢిల్లీ హైకోర్టు తిరస్కారం. బీజేపీ కక్ష సాధింపు రాజకీయాలకు చెంపపెట్టు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధ్వజం. సిరిసిల్లలో బీజేపీ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ ధర్నానట. ఇగో సెంట్రల్లో అధికారంలో ఉన్న పైన రాష్ట్రంలో అధికారంలో ఉన్నవాడు ధర్నా చేస్తాడు. ఏది వీళ్ళ మీదకి వస్తే అంటే వీళ్ళ పానం మీదకి వస్తే చూడు, ఇలా పార్టీ పానం మీదకి వస్తే ఎంత ప్రమాదం ఉందో కుంపలు మునిపేరుతుంది. మరి బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని ఏ ఒక్క ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ధర్నా చేసినా? ఎవడన్నా ధర్నా చేసిరా? ఢిల్లీకి పోయి ధర్నా చేసిరా మీరు మొక్కలకు? మరి ఢిల్లీకి పోయి ఆభరణ నిరాహార దీక్ష బీసీల కోసం ఏమైతే అది లేదు. మనకు ముడి కింద పదవులు ఉంటే చాలు, గట్లున్నది. ఇక దానికి సంబంధించి ఆదిశీన నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీ పైన ఈడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్పై సోనియా గాంధీ రాహుల్ గాంధీ పైన ఈడీ ఎక్కడో ఢిల్లీలో కేసు పెడితే నువ్వు ఇక్కడ ధర్నా మొత్తుకుంటున్నావు అంటే నీ కథ చూడు, నువ్వు ఎవరి కింద బానిసత్వం చేస్తున్నావు ఏం కథ అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇది వార్త. ఇక వావిలాల సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థి అర్జున్ గౌడ్. 3 ప్రధాన పార్టీలను అభ్యర్థులను మట్టి కల్పించిన ఇండిపెండెంట్. ప్రజల నమ్మకమే నా గెలుపు నాంది కొండ అర్జున్ గౌడ్ అని ఒక వార్తను చూస్తున్నాం. ఇగో ఇది మార్పు అంటే, అసలు మార్పు అంటే ఇది. 3 ప్రధాన పార్టీలు మట్టి కల్పించి ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచిండు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలంలో మేజర్ గ్రామ పంచాయతీ వావిలాలలో జరిగిన గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో స్వాతంత్ర అభ్యర్థి కొండ అర్జున్ గౌడ్ ఘన విజయం సాధించారు. 3 ప్రధాన పార్టీలను కాదని స్వాతంత్ర అభ్యర్థికి పట్టం కట్టారు. 2700 ఓట్లు వావిలాలలో 2300 ఓట్లు పోలు కాగా అందులో 365 ఓట్ల ఆధిక్యంతో కొండ అర్జున్ గౌడ్ ప్రత్యర్థులను ఓడించి సర్పంచ్ పదవి కైవసం చేసుకున్నాడు. విజయానంతరం కొండ లక్ష్మణ్ అర్జున్ గౌడ్
మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఓట్లేసి గెలిపించిన వావిలాల గ్రామ ప్రజలందరికీ శిరస్సు వంచి కృతజ్ఞత తెలియజేస్తున్నానని వార్తనైతే వస్తున్నాం. అయితే విద్యార్థి దశ నుండే సేవా కార్యక్రమాలు ఈ ప్రతి ఒక్కరి తిట్టినే ఉంటుంది. ఎందుకంటే ప్రజలు కూడా చాలా చూస్తున్నారు. అంటే ప్రజలకు ఎవరైతే మేలు చేయగలుగుతారో, ప్రజలకు నిజంగా నిస్వార్థంగా ప్రజాసేవ ఎవరు చేయగలుగుతారని చూసి ప్రధాన పార్టీలను కాదని ఒక నాయకుడు అసలు సర్పంచ్లకు పార్టీకి సంబంధం లేదు తెలుసా. పార్టీ గుర్తు మీద గెలవరు ఎవడు కానీ, పార్టీ గుర్తు మీద గెలవరు. అట్లా అంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క గ్రామ పంచాయతీలో 2 పెట్టింది, 3 పెట్టింది. పార్టీ గుర్తు మీద ఎందుకు గెలుస్తారు? నాయకుడు సేవ చేస్తాడైతే ప్రజలు తప్పకుండా ఎన్నుకుంటారు. దీన్ని మంచి వార్త. వావిలాల సర్పంచ్గా స్వతంత్ర అభ్యర్థి అర్జున్ గౌడ్ గెలిచినట్టుగా ఒక వార్తని చూస్తున్నాం. ఇది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించి వార్తలు. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.